మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో ప్రతి ఒక్కరూ కృషి చేసి సామాజిక కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలని మానవ సంక్షేమ సంస్థ నాగర్ కర్నూలు సంస్థ సభ్యులు పిలుపునిచ్చారు. శుక్రవారం నాడు 3వ వార్షికోత్సవ వేడుకలు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. అనంతరం సంస్థ అధ్యక్షుడు శివశంకర్ మాట్లాడుతూ, మా సంస్థ ద్వారా రక్తదానం చేయడం కానీ, నిరుపేద విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయడం కానీ, వికలాంగులకు, వృద్ధులకు సాయం చేయడం కానీ జరిగిందని, వివిధ సామాజిక కార్యక్రమాలు నిర్వహించామని వారు అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా హ్యూమన్ వెల్ఫేర్ ఫౌండేషన్ 3వ వార్షికానికి వచ్చిన అతిథులకు మరియు ఇతరులకు అందరికీ మా సంస్థ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. మేము గత 3 సంవత్సరాల నుంచి ఈ జిల్లా వ్యాప్తంగా ప్రతి జీపీలో కూడా మా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు ఉన్నాయి. మొదటగా విద్య, వైద్యం, ఉపాధి ఈ రంగాలపైన మేము గత 3 సంవత్సరాల నుంచి ఎన్నో కార్యక్రమాలు చేసినాం. విద్యార్థులకు కానీ, తర్వాత హాస్పిటల్లో ఉన్న పేషెంట్లకు కానీ, తర్వాత నిరుద్యోగులకు కానీ వాళ్ళకు మా సంస్థ ద్వారా చాలా సహకారం అందించినాం. మా టీం సహకరించింది, కానీ ఇంకా మరింతగా సంస్థకు టీం సహకారం ఉండాలని, అలాగే ఇంకా నాగర్ కర్నూలులో చిల్లర్ హోమ్ ఏర్పాటు చేస్తున్నాం. నెక్స్ట్ తర్వాత సంస్థకు ఓన్ బిల్డింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఒక్క జీబీలో పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు స్టడీ మెటీరియల్ కానీ, స్పోర్ట్స్ కానీ, తర్వాత డ్రెస్సెస్ కానీ ఇవి అందిస్తున్నాము. అలాగే వచ్చేసి నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో పేద రోగులకు ఉచిత వైద్య అంబులెన్స్ రూపంగా పెట్టినాము. అలాగే జిల్లాలో కూడా మెడికల్ క్యాంపులు చేసినాం. అలాగే మరియు సర్జరీలకు ఇబ్బంది పడుతున్న రోగులకు ఆర్థిక సహకారం చేసినాం. అలాగే నిరుద్యోగులని అన్నా మాకు ఉపాధి లేదు, ఉద్యోగం కావాలంటే వర్గంగా వివిధ బ్యాంకులు, షోరూమ్లు, ఇండస్ట్రీలు, వివిధ రంగాలలో కూడా మేము ఉపాధి పెట్టించినాం. వాళ్ళు చేసుకుంటున్నారు జాబ్స్. ఇట్లా మా సంస్థ ద్వారా ఈ ప్రజలకు, ఈ నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్న ఇబ్బందులు ఉన్న ప్రతి ఒక్కరికి సంస్థ తరఫున ఎల్లవేళలా ఈ యొక్క సేవలు అందిస్తామని, ఇంకా మరిన్ని సేవలు, మెరుగైన సేవలు ఉమెన్ వెల్ఫేర్ సొసైటీ నిర్మాణం చేస్తూ నాగర్ కర్నూలు జిల్లాలో గత 3 సంవత్సరాలుగా ప్రతి గ్రామం తిరుగుతూ పేదల కోసం శివశంకర్ గారు కానీ, ఈ యొక్క సొసైటీలో ఉన్న పర్వతాలన్న కానీ, ఆంజనేయులు కానీ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన ముఖ్యులందరికీ పేరు పేరున ఫస్ట్ వారికి సామాజిక ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటూ, నా పేరు జిల్కర బాలస్వామి, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆర్పిఐ పార్టీ నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షునిగా, అదేవిధంగా ఒక కళాకారునిగా మన వంతుగా మనం ఎక్కడైతే మనం ప్రజల కోసం సాయం చేస్తున్నారో వారికి మన వంతుగా మనం పాట కానీ, మాట కానీ చేయూతనిచ్చి మన యొక్క సంఘాలను బలోపేతం చేసి సమాజానికి మనం ఏదో ఒక మంచి కోసం పనిచేసే వారిని ప్రోత్సహించి ముందుకు నడిపించి పేదల కోసం నిరంతరం శ్రమిస్తున్న ఈ యొక్క సొసైటీకి, అదేవిధంగా రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున మా వంతుగా మేము ఇప్పుడు వారికి ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తూ నాగర్ కర్నూలు జిల్లా కమిటీ తరఫున ఏ కార్యక్రమం పెట్టినా మా వంతుగా మేము కృషి చేస్తామని తెలియజేస్తూ మీడియా ప్రతినిధులకు అందరికీ పేరు పేరున సామాజిక వందనాలు తెలియజేస్తున్నాం. హ్యూమన్ వెల్ఫేర్ ఫౌండేషన్ జాయింట్ సెక్రటరీగా మాట్లాడుతూ, ఈ ఫౌండేషన్ ఏర్పడి గత 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వార్షికోత్సవం జరుపుకోవడం జరిగింది. మా ఉద్దేశం ఏంటంటే, ఫస్ట్ హ్యూమన్ వెల్ఫేర్ ఫౌండేషన్ మనం అంటూ ప్రజలకు, పబ్లిక్ ఒక సేవ చేయాలన్న దృక్పథంతోన ఒక అడుగు ముందుకు వేసినాం. చేయి కలిస్తేనే కొంత మెరుగైన సమాజం ఏర్పడదనే కాన్సెప్ట్తోన మేము ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థ ఏర్పాటు చేసి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మేము ఇంకా విద్యాపరంగా కానీ, వైద్యపరంగా కానీ అన్నా అని అడిగితే ప్రతి ఒక్కరికి సాయం చేయాలనే గుణంతోన మేమందరము ఉండి సమాజంలో కొంత సేవ చేయాలనే కాన్సెప్ట్తోన మేము ముందుకు వచ్చినాం. ఇంకా మెరుగైన సేవ చేయాలని అనుకుంటున్నాము. ఇంకా మాకు ఆర్థికంగా కానీ అన్ని విధాలుగా సపోర్ట్ కూడా ఉంది గవర్నమెంట్ నుంచి. మేము అన్ని రకాలుగా సేవలు చేస్తూ ఫస్ట్ విద్యాపరంగా కానీ, వైద్యపరంగా కానీ ఖచ్చితంగా మేము ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా ముందుండి బ్లడ్ డొనేషన్ పరంగా కానీ, ఆర్థికంగా వేరే రవాణా ట్రాన్స్పోర్ట్ విధంగా కానీ
అక్కడ ఏమైనా ఇబ్బందులు ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులకు గురైనా కూడా ఆపద వచ్చిందన్న మాకు 5,000 10,000 సాయం చేయన్నా కూడా ముందుంటామని చెప్పేసి మా సంస్థ ద్వారా మేము తెలియజేస్తున్నాము. సమాజంలో మాకు గుర్తింపు కోసం కాదు, మేము జీవించినంత కాలము మరొకరికి సాయం చేస్తే మనకు అది ఒక పుణ్యమనే ఒక ఉద్దేశంతోనే మేము ఈ సంస్థను స్థాపించి మంచి మంచి కార్యక్రమాలు చేసి పేదవాళ్ళకు సేవ చేయాలనే ముఖ్య ఉద్దేశంతోనే మేము ఈ సంస్థ స్థాపించడం జరిగింది. మేము ఏదో డబ్బులు సంపాదించాలన్న ఆశ అయితే మాకు లేదు. మేము ఏదో ఉన్నంతలో మా చేతనైన కాడికి 5, 10, 100, 50, 1000 ఎంతో అంత కలెక్షన్ చేసి